ఓకే. మన రాష్ట్రంలో మరొక దిశ సంఘటన అయితే జరిగింది. మనందరికీ తెలుసు 2019లో హైదరాబాద్‌లో ఏదైతే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న ఒక యువతిని ట్రాప్ చేసి, అప్పటి లారీ డ్రైవర్స్ ఆమెని దారుణంగా అత్యాచారం చేసి, ఆమెని కాల్చడం కూడా జరిగింది. అప్పట్లో ఆ సంఘటన ఎంత వివాదమైందో మనందరికీ తెలుసు. అయితే సేమ్ అలాంటి సంఘటనే ఇప్పుడు ఏపీలో పునరావృతం కావడం జరిగింది. సేమ్ అలాంటి సంఘటనే. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లాలో ఇంటర్ చదువుతున్న ఒక విద్యార్థిని ఏదైతే ఒక యువకుడు మేబీ తన బాయ్ ఫ్రెండ్ అనుకుంటా ఆమెని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళటమే జరిగిందనమాట. అయితే ఎక్కించుకొని తీసుకెళ్ళిన కొద్ది రోజుల తర్వాత ఆమె శవమై కనిపించడం జరిగింది. శవమై కనిపించి ఆమె శరీరం అనేది పూర్తిగా మంటల్లో కాలిపోయిన రూపంలో మనకైతే కనిపించడం జరిగింది. చూసారు కదా, అంత దారుణంగా కాలిపోయింది. అంటే బ్లర్ ఉంది, ఆమె మొత్తం కాలిపోయింది అనమాట. ఆమె శరీరం మొత్తం కాలిపోయింది. అయితే సేమ్ ఇలాంటి సంఘటన ఏదైతే హైదరాబాద్లో జరిగిన దిశ సంఘటన ఉంది కదా, సేమ్ అలాంటి సంఘటన ఇదని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ కూడా ఒక ముగ్గురు యువకుల్ని అనుమానిస్తున్నారు పోలీసులు. అక్కడ నలుగురు యువకులు, ఇక్కడ కూడా ఒక ముగ్గురు యువకులు, దినేష్, బాలు, సంథింగ్ నరేష్ సంథింగ్ ఏదో పేరుంది. వీళ్ళ ముగ్గురు కూడా ఆ పిల్లని ట్రాప్ చేసి అత్యాచారం చేసి, ఆ పిల్ల బయటికి చెప్తుందని భయంతో ఆమెనే బీరు బాటిల్తో తల మీద పగలగొట్టి, పైగా యాసిడ్ పోసి, ఆమె మీద పెట్రోల్ పోసి చాలా దారుణంగా హత్య జరిగింది. ఈ సంఘటన అనేది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక రకమైన మచ్చలాంటి పరిణామం అనమాట. ఎందుకు అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 1 ఇయర్ అవుతున్న సందర్భంగా ఇలాంటి సంఘటనలు కట్టడి చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు కట్టడి చేయకపోవడం చాలా దారుణమైన విషయం. అయితే మరి ఎందుకు పోలీసులు ఇంత నిర్లక్ష్యం వహించారు అనేది తెలియాలన్నమాట. ఎందుకంటే ఈ పిల్ల జూన్ 3వ తారీఖు మిస్ అయితే అప్పటి నుంచి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కానీ ఏదైతే ఆమె శవం బయటపడ్డ వరకు కూడా ఏదైతే వాటిని అంటే పోలీసులు ఆమెను గుర్తించడంలో చాలా విఫలమయ్యారు అనమాట. దీని మీద వైసీపీ పార్టీ కూడా చాలా తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తుంది. ఏదైతే గతంలో సుగాలి ప్రీతి అంశం అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగకపోయినా కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏదైతే టీడీపీ పార్టీ వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రం వచ్చి ఎన్నో సంఘటనలు జరుగుతున్న అత్యాచార సంఘటనలు జరుగుతున్నా కానీ వీళ్ళందరూ కూడా చాలా సైలెంట్గా ఉంటున్నారు అనమాట. మరి దీని మీద వైసీపీ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉంది. ఇంత దారుణమైన సంఘటన జరిగినా కానీ టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియాల్లో కానీ వీటిలో కానీ ఎక్కడ కూడా న్యూస్ రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ చిన్న సంఘటన జరిగిన దాన్ని పెద్ద పెద్ద హెడ్లైన్స్ వేసి అది ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తారని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏదేమైనా కానీ ఈ సంఘటన మీద పోలీసులు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు దీనిలో ఉన్నారని చెప్పేసి చాలా వివరాలు తేల్చాలని చెప్పేసి కూడా మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఒక